అర్జున్‌తో ఇప్పుడు సినిమాలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. 'పుష్ప' సినిమా తర్వాత బన్నీ రేంజ్ వేరే స్థాయికి ఎదిగింది. 'ప్రియమణి' లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ స్టార్లు కూడా అల్లు అర్జున్‌తో కలిసి ఒక సినిమా చేస్తే చాలు అని కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి అదృష్టం ముగ్గురు హీరోయిన్ల వద్దకు వచ్చినట్లు వచ్చి మిస్ అయింది. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సమంత. స్టార్ హీరోయిన్ సమంత ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో వచ్చిన 'పుష్ప' సినిమాలో నటించాల్సి ఉంది. ఇక రష్మిక మందన కంటే ముందుగానే ఈ సినిమాలో నటించే ఛాన్స్ సమంతకు వచ్చింది. అయితే అదే సమయంలో ఆమెకు 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్లో రాజీ రోల్ చేసే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమె ఈ వెబ్ సిరీస్లో నటించేందుకు మొగ్గు చూపించింది. 'పుష్ప' సినిమాను వదులుకుంది, కానీ ఇందులో ఒక ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. ఇక ఐటెం సాంగ్ కోసం ఆమె 5 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఆమె ఒక పాన్ ఇండియా మూవీని కోల్పోయింది. దీనికి పార్ట్ 2 సినిమా కూడా వస్తుంది. 2 మంచి సినిమా అవకాశాలను ఈమె కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇక నయనతార. తెలుగులో 'వేదంలో' అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్ బాజ్పేయి వంటి వారు నటించారు. ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాలేదు, కానీ చాలా నంది అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ యాక్టర్స్ గా అనుష్క ఓ నంది అవార్డును అందుకుంది. ఆమె వేశ్య సరోజగా కనిపించి మెప్పించింది. అయితే ఇంత మంచి పాత్రను నయనతార మిస్ చేసుకుంది. నిజానికి ఈ ఆఫర్ను ఆమె రిజెక్ట్ చేసింది. క్రిష్ జాగర్లమూడి ఆమెను ఈ పాత్ర కోసం అప్రోచ్ చేసినప్పుడు అది తన రేంజ్ మూవీ కాదని సింపుల్ గా కాదందట. కానీ ఆమె ఇలాంటి మంచి పాత్ర పోగొట్టుకోవడం నిజంగా ఆమె దురదృష్టకరం. ఇక కృతి శెట్టి. 'పుష్ప 2' సినిమాలో కృతి శెట్టిని ఐటెం సాంగ్ కోసం సుకుమార్ అప్రోచ్ అయ్యారట. అయితే ఆమె ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది.